ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తొత్తర తీరేటువంటి విషయం ఇది. రాడ్డు రంబోల సమాచారం ఇది. ఏబి వెంకటేశ్వరరావుకి కీలకమైనటువంటి పదవి. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డికి కింద నుంచి రాడ్డు దిగినట్టుగా ఉండేటువంటి విషయం ఇది. ఏబి వెంకటేశ్వరరావు విషయంలో అసలు క్యాట్ ఏం చెప్పింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకబోతున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి ఐపీఎస్ మీద కక్ష కట్టినటువంటి దుర్మార్గ నీచ నికృష్ట దౌర్భాగ్య లత్కోరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వాధికారులను కూడా వేధించినటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి నీచుడు భారతదేశ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఏబి వెంకటేశ్వరరావు గారు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాడని, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడని, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటూ అతన్ని ఒక దఫా కాదు నిబంధనలకు విరుద్ధంగా అతన్ని సస్పెండ్ చేయటం, అతని అప్రాధాన్య పోస్టులో వేయడం, క్యాట్ ఆ సస్పెన్షన్ ఎత్తేసి సుప్రీంకోర్టు ఆ సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత కూడా సిగ్గుమరిచినటువంటి నీచుడు దుర్మార్గుడు లత్కోరు లఫంగి. అంటే సీనియారిటీ ప్రకారం డీజీపీ అయితే జగన్మోహన్ రెడ్డి డిక్కీ కింద ఐరన్ రాడ్లు పెట్టుకున్నట్టు అవుతుందనేటువంటి భయంతో, ఆందోళనతో, బాధతో ఆ యొక్క ఏబి వెంకటేశ్వరరావుని మరోసారి సస్పెన్షన్ చేసినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 6 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు ఈసీ. అదేవిధంగా 3 ఐఏఎస్ని తీసి పడేశారు. ఏకంగా ఇంటెలిజెన్స్ డీజీని పీక పడేశారు. ఆ తర్వాత డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి జగన్ బానిస, జగన్ కులపోడు, జగన్ జిల్లాోడు, జగన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ యొక్క పదవి నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. ఈ బానిస నిన్న అంటాడు, నా మీద కుట్రాలు చేశారు, డీజీపీని మార్చేసిర్రు అని. ఒరే బానిస, ఒరే బఫోన్, ఒరే లఫోట్, ఒరే లఫంగి, నువ్వు మగాడివైతే, నువ్వు ప్రజలకు మంచి చేసుంటే, ప్రజారంజకంగా పరిపాలించుంటే, ప్రజలకి సంక్షేమం అందించుంటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే నీకు డీజీపీ ఎవడైతే ఏంది, సిఎస్ ఎవడైతే ఏంది, పోలీసులు ఎవరైతే ఏంది, ప్రభుత్వాధికారులు ఎవరైతే ఏంది, ప్రజలు నీకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటే నీకు ఓట్లు పడతాయి కదా, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు కదా. కానీ నీ బానిసలు, నీ కులపోళ్ళు, నీ మతపోళ్ళు, నీకు అమ్ముడు పోయినటువంటి లుచ్చాలు ఉన్నతమైనటువంటి పదవుల నుంచి పక్కకు పోయారని నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నా. ఈ నీచుడికి తుత్తర తీరేటువంటి విషయం క్యాట్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, ఏదైతే కోర్టు ధిక్కరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడింది. ఒకసారి సస్పెన్షన్ విధించిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని తొలగించిన తర్వాత, తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ అతన్ని సస్పెన్షన్ చేయడం అంటే ఒక ఉద్యోగిని ప్రభుత్వం వేధించటం అని చెప్పింది. ఒక్క ఉద్యోగిని కాదండి, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్ని వేధించిన నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావుకి సస్పెన్షన్ ఎత్తివేయటం జరిగింది, తొలగించడం జరిగింది, అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అతనికి ఏవైతే ఎరియర్స్ ఉన్నాయో, ఏవైతే ప్రభుత్వం నుంచి అతనికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అతని స్థానం ప్రకారం, హోదా ప్రకారం, అతని ఉద్యోగం ప్రకారం ఏవైతే రావాలో అవన్నీ కూడా చెల్లించమని చెప్పి క్యాట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డికి చెప్పు దెబ్బ కాదా, చెంపదెబ్బ కాదా, పరువు తక్కువ కాదా? ఇంతకంటే సిగ్గుమాలినటువంటి పరిస్థితి ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ఏమవుతారు అంటే, అతని సస్పెన్షన్ తొలగిస్తే, అతనికి ఒక 2-3 రోజుల క్రితం అతని సస్పెన్షన్ తొలగించుంటే, అంటే సిఎస్ బానిస ఉన్నాడు జవహర్ రెడ్డి, జగన్ కులపోడు, మళ్ళీ జగన్ జిల్లా ఓడు, మళ్ళీ సిగ్గు లేకుండా నీ కులప వ్యక్తి డీజీపీ, నీ కులప వ్యక్తి చీఫ్ సెక్రటరీ, నువ్వు ఎదుటి పార్టీల మీద కులం ముద్రేసేటువంటి ప్రయత్నం చేస్తావురా బానిస. ఈ రాష్ట్రంలో జవహర్ రెడ్డి కంటే సీనియర్లు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళకి సిఎస్గా ఇవ్వాల. అదేవిధంగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కంటే అనేక మంది సీనియర్లైన ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళెవరికి డీజీపీగా అవకాశం ఇవ్వాల. కేవలం కులం కోసం ఐపీఎస్లని, ఐఏఎస్లను కూడా బానిసత్వం పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు దయచేసి. రాబోయే ఎన్నికల్లోని తుత్తర తీరపోతుంది కాబట్టి, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించారు కాబట్టి, జవహర్ రెడ్డిని కూడా పీకి పారేస్తారనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైంది. సరే, అతను త్రుట్లో తప్పించుకున్నటువంటి బాధ ఏంటంటే, 2-3 రోజుల క్రితం కనుక ఏబి వెంకటేశ్వరరావుని కనుక డీజీపీగా తొలగించుంటే, అంటే అతని మీద సస్పెన్షన్ తొలగించుంటే, ఏబి వెంకటేశ్వరరావు గారిని డీజీపీగా వేసుంటే జగన్మోహన్ రెడ్డి అనేటికి అసలు నిద్రే పట్టేది కాదు. ఎందుకంటే
వ్యవస్థల్లో నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. ఎందుకంటే దొంగ ఓట్లు పెట్టుకొని తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు గుద్దించుకున్నటువంటి నీచులు, ఐఏఎస్గా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష ఐడిని వాడుకొని ఆవిడకి పేమెంట్లు ఇచ్చుకొని ఆవిడ ఐడిని వాడి 37,000కు పైగా దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అదే ఫార్ములా వాడి ఎన్నికల్లో గెలిచి మరోసారి ఈ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రబలించాలని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తే, కోరుకుంటే ఆ ఆశని నిరాశ చేస్తూ ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే డీజీపీగా ఉన్నాడో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించి అతని స్థానంలో హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా నియమించినప్పుడే జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు మళ్ళీ విధుల్లోకి రావడం జరిగింది. దాంతోపాటు అతను గనక కీలక స్థానంలో ఉండుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్నికలు మధ్యలోనే వదిలేసి విదేశాలకు పారిపోయేవాడు.